Praise the Lord, hallelujah. This is Telagaipalim in Ponur. This is my native place. Today I'm here from this place. I'm talking with you. Last night I was arrived here, and this early morning by 4 a.m. I was sharing the word of God in this village. In one Lutheran church. This is wonderful time having great fellowship with people and sharing the love of God. And please continue to pray for the ministry. And today I'm leaving to Hyderabad and from there to Nizamabad. This village I was born and brought up. Some years I was here, and after that we went to the Karnataka state in Rajasthan district, and there I was brought up from my childhood. This is my native place, Telagaipalim. And God is so good nowadays, and people also so blessed, but many villagers still they are having hut houses and just they are growing in the Lord. I believe that, and people are coming to Christ, and we have to pray for the people of God right now. And just requesting your prayers. Please continue to pray for the ministry everywhere in the world. I'm so happy. Thank you, Jesus. ఈ తెలగాయపల్లి గ్రామం పొన్నూరు మండలం రాబోయే దినాలు పొన్నూరు కూడా ఒక జిల్లాగా ఆవిర్భవించబోతూ ఉంది. సో ఈ గ్రామంలో నేను పెరగటం జరిగింది. ఇది మా తండ్రి యొక్క మరి గ్రామం. సో ఈ దినం నేను రాత్రి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించడం జరిగింది. సో ఈ గుంటూరు జిల్లాలో అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించాను. చిన్నప్పటి నుండి ఈ ప్రాంతాల్లో ఈ చెరువుల్లో అలాగే ఇక్కడ పెరిగి కొంత సమయం గడిపినటువంటి జ్ఞాపకాలు ఈ దినం జ్ఞాపకం చేసుకోవటాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక అభివృద్ధికరమైనటువంటి విషయాల్లోనికి పల్లె వాతావరణాలు ఎక్కువగా మరి ఫలించాలని, ఇంకా ఆత్మలోను వాక్యలోను ప్రార్థన ఎదగాలని ప్రార్థన చేయండి. ఈ సమయం కొరకు దేవునికి మహిమ చెల్లిస్తూ, ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మరి ఈ దినం హైదరాబాద్ బయలుదేరి వెళ్తుండగా అక్కడ నుండి నిజామాబాద్ సో పరిచర్లో ప్రయాణంలో దేవుని యొక్క కాపుదల భద్రతను క్షేమాన్ని దేవుడు అనుగ్రహించి క్షేమమైన ప్రయాణం దయచేయనట్లు ప్రార్థన చేయమని ప్రభుపేట మనం చేస్తున్నాను. రాత్రి సమయంలో ఇక్కడ వాక్యం చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగనే నంబూరులోను మరి పాస్టర్స్తో ఫెలోషిప్లో వాక్యం చేయటానికి కృపనిచ్చాడు. సో రాబోయే రోజుల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు.